నమస్తే సార్. మధుమతి కేసు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి సార్. మధుమతి హాస్టల్లో ఎప్పటి నుంచి ఉంటుంది? దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఎవరు జాయిన్ చేశారు? తన పేరెంట్స్. తనదే ఊరు? చేవేళ్ల దగ్గర తిమ్మపురం అని చిన్న గ్రామం సార్. మధుమతి పేరెంట్స్ అక్కడే ఉంటారా? వాళ్ళేం చేస్తుంటారు? తనకి సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? బహుశా ఒక్కతే కూతురు అనుకుంటా. తోబుట్టువులు కూడా లేరు. బాగా పూర్ ఫ్యామిలీ. ఓకే. ఈ హాస్టల్లో తన ప్రవర్తన ఎలా ఉండేది? ఎవరితో అయినా గొడవ పెట్టుకోవటం కానీ? అలాంటిదేమీ లేదు సార్. చాలా మంచి అమ్మాయి. ఎవ్వరి జోలికి వెళ్ళదు. మీ హాస్టల్ ఫీజు ఎంత? సంవత్సరానికి 90,000. అంటే నెలకు దాదాపు 7,500. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అని అన్నారు. మరి అంత డబ్బు ఎలా కడుతుంది? కూతురు కోసం కష్టపడి ఏమైనా దాచారేమో, నాకేం తెలుసు మేడం. అది సరే, మధుమతిని కలవటానికి ఎవరెవరు వస్తుంటారు? మామూలుగా అయితే ఎవరూ రారు సార్. ఈ అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిసొస్తుంది. కాకపోతే ఈ మధ్యన 3 అమ్మాయిలు మధుమతిని కలవడానికి వచ్చారు. మధుమతినేమో వాళ్లతో వచ్చిన జానకి అనే అమ్మాయిని తన ఫ్రెండ్ మీనాక్షి అంటుంది. వాళ్ళేమో కాదు అంటారు. అలా మాట పెరిగి మధుమతి ఆవేశంతో జానకి వాళ్ళ అక్కని తిట్టింది. దాంతో జానకి మధుమతిని చంపేస్తానని పీక పట్టుకుంది. చాలా బలవంతంగా విడిపించాల్సి వచ్చింది సార్. మధుమతి ఎప్పటి నుండి హాస్టల్కి రాలేదు? జానకి తనని హత్య చేసిన 2-3 రోజుల ముందు నుంచి రావట్లేదు. మధుమతిని జానకి హత్య చేసిందని మీకెలా తెలుసు? అంటే అందరూ అనుకుంటున్నారండి. అదీ కాక పేపర్లో చదివాను. అందరూ అనుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావా? అందరూ నమ్మితే నేను నమ్మాలి కదా సార్. అందరూ జానకి హత్య చేసింది అంటున్నారు. అసలు హాస్టల్కి వచ్చిన రోజే చంపుతానని బెదిరించింది. కానీ కోపంతో తర్వాత చంపుంటుంది. అవును, మధుమతి ఎవరితోనూ గొడవ పెట్టుకోదని చెప్పారు. మరి ఆ రోజు జానకితో ఎలా గొడవ పెట్టుకుంది? గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది సార్. రెచ్చగొడితే పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది సార్? మధుమతి హత్య జరగడానికి 3 రోజుల ముందు నుంచి హాస్టల్కి రాలేదంటున్నారు. మరి కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను సార్. ఒక ఎస్ఐ ఎంక్వైరీ కూడా చేశారు. ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారా? చెప్పాను సార్. సరే, మధుమతి వాళ్ళ ఊరు అడ్రస్ రాసివ్వండి. అలాగే సార్. ఇదిగోండి. ఓకే, ఏదైనా అవసరం వస్తే మళ్ళీ వస్తాం. అలాగే సార్. సార్, నాకెందుకు ఈ వార్డెన్ మీద డౌట్గా ఉంది. ఎందుకైనా మంచిది, తన మీద కూడా నిఘా వేసి ఉంచండి. ఓకే సార్. స్వామి, మొదటిసారి లాయర్గా కేసు వాదించడానికి కోర్టుకి బయలుదేరాను. నేను వాదించే మొదటి కేసు వేరే వాళ్ళదైతే ఒకవేళ ఓడిపోతే బాధపడనేమో. ఆ ఓటమి నుండి పాఠం నేర్చుకుని విజయానికి బాట వేసుకుంటాను. కానీ నేను వాదించే మొదటి కేసే నా చెల్లెలిది. నా చెల్లెలి జీవితానికి సంబంధించింది. ఖచ్చితంగా నేను ఈ కేసు గెలిచి తీరాలి. లేకపోతే ఎన్ని రోజులు కాపాడిన నా చెల్లెలి జీవితాన్ని నేనే నాశనం చేసిన దాన్నవుతాను. జీవితంలో నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నేను గెలిచి నా చెల్లెల్ని బయటికి తీసుకొచ్చేలా ఆశీర్వదించు స్వామి.